మైత్రి పాఠకులకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. స్మృతి చిహ్నం తర్వాత వనితలో ధారావాహికంగా వచ్చిన రెండవ నవల తమసుమా జ్యోతిర్గమయ. ఈ నవల ఇద్దరు అక్కాచెల్లెళ్ళ వ్యక్తిత్వ వికాసం, వారి భావావేశాలు, వారిలోని అనుభూతులు, శారీరక వాంఛలు, కాంప్లెక్స్లు, వీటికి తేజ అనే ఒక వ్యక్తి సూత్రధారుడవడం ఈ నవలలో ముఖ్యత్వాన్ని ఆపాదించుకుంది. చాలా మలుపులు, వారి భావోద్వేగాలు, చాలా మానవీయత, మానవత కూడా ఉంటాయి. ఈ నవలకు అంకురార్పణ ఆలోచన వనిత సంపాదకులు శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారిది. వారి ఆలోచనలు నాకు అర్థమయ్యేట్టు చెప్పి ఈ నవల రాయడానికి కారణభూతులైన వారు శ్రీ మల్లాది నరసింహం గారు. ఆ కాలంలో చాలా సంచలనం సృష్టించిన ఈ నవల నా పాఠకుల కోసం శ్రవణ ధారావాహికంగా మీ ముందుకు తెస్తోంది మైత్రి. అతడు మహాప్రస్థానం వైపు అడుగులు వేసిన రచయిత. అతని అభిప్రాయాలు, ఆలోచనలు మొత్తం మానవ జాతిని అంతటినీ సమీకరించి ఆలోచింపచేసేవి. మనుషుల హృదయాల్లోని ఆనందం, దుఃఖం, బాధ, అనుభవానికి కూడా అతీతమైన ఆర్ద్రత, అతని చుట్టూ ఆ వాతావరణం, ఇవన్నీ సమీకరించబడ్డ సంపూర్ణ మానవుడిని చూడాలన్న ప్రయత్నం చేశాడు వైట్మ్యాన్. విలియం బ్లేక్ ప్రారంభించిన ఆది భౌతిక మార్గంలో అడుగులు వేశాడు. అతడి లీవ్స్ ఆఫ్ గ్రాస్ చదివి మర్యాదస్తుల పుస్తకంతో పోల్చడం, తక్కువగా బేరీస్ వేయడం అనేది చిన్న తరహా పాఠకుడి లక్షణం. స్టాఫ్ రూమ్లో నుంచి తేజ మాటలు వినిపిస్తున్నాయి. అతని మాటల్లో గాంభీర్య, చొరవ, తన ఆలోచనల మీద తన అధికారం, ఎదుటివాడికి ఎలా అర్థమవుతుందో గ్రహించి అలా చెప్పగల శక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే అతను వచ్చిన కొద్ది కాలంలోనే చాలా మంచి లెక్చరర్ అని పేరు పొందాడు. కానీ వైట్మ్యాన్, కార్పెంటరు ఇద్దరు ఎన్లార్జ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగోకి ప్రయత్నించారని అంటారు తేజ. కానీ వాళ్ళిద్దరిలో తేడా ఉంది కదా? తెలుగు లెక్చరర్ పరంధామ శాస్త్రి అవ్వలు అడుగుతున్నారు. ఉన్నది. వైట్మ్యాన్ భావ ప్రకటనలో భూమికి ఉండే మొరటుతనం, నిజాయితీ ఉన్నాయి. కార్పెంటర్లో గాలికి చుక్కలకి ఉండే తేలిక, వెలుతురు ఉన్నాయి. తలుపు అవతల నిలబడి వింటోంది పరిపూర్ణ. మరిద్దరు లెక్చరర్లు కూడా ఆ చర్చలో పాల్గొంటున్నారు. చాలా తమాషాగా, కొత్తగా ఉంది స్టాఫ్ రూమ్లో ఇటువంటి చర్చలు. ఆమెకు, మిగతా వారికి కూడా. ఇదేదో పొట్టగూట ఉద్యోగం, కానీ మన సబ్జెక్టు వేరు, మన జీవితం వేరు అన్నట్లు ఉండేది అది వరకు వీళ్ళందరి మనస్తత్వం. క్లాస్ రూమ్ నుంచి బయటకు రాగానే ఆ రోజు అసైన్మెంట్ ఏమిటో కూడా మర్చిపోయేవారు. అదేమిటంటే ఆ నేర్చుకునే వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా? డొనేషన్లు తప్ప చదువు గురించి తెలియని మేనేజ్మెంట్కి ఉందా? మనకెందుకు ఈ తలకాయ నొప్పి అనే సినిజం మొత్తం విద్యాలయంలో వ్యాపించి ఉండేది. స్టాఫ్ రూమ్లో కూర్చుకుని కట్టుకోవాల్సిన చీటీ లెక్కలు, తోచకపోతే స్టూడెంట్స్ మీద జోకులు, చాలా జ్యూసీగా అనిపించే స్కాండల్స్, ఇవి మాట్లాడుకునేవారు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ చేసిన రీడర్సు, ప్రొఫెసర్సు, లెక్చరర్సు. ఈ వాతావరణం ఇలా తయారవడానికి ఏ ఒక్కరో మాత్రం కారణం కాదు అని ఆలోచించే ఏ ఒక్కరికైనా అనిపిస్తుంది. స్ఫూర్తి, అదిచ్చే చైతన్యం. మనుషుల్లో నిద్ర లేవాలంటే ఏదో మెలకువ, దాని గురించి తట్టి లేపే కొందరు మనుషులు కావాలి. 2 ఏళ్ల క్రితం ఈ కాలేజీకి లెక్చరర్గా వచ్చినప్పుడు పరిపూర్ణకి వాతావరణం తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది. చదువుకున్నవారు, చదువు చెప్పేవారైన లెక్చరర్సే ఇలా ఉండడం ఆమెకు చాలా బాధగా ఉండేది. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. ఏ రోజు పేపర్లలో వార్తల గురించి మాట్లాడకపోయినా పోనిద్రు, దేశం ఎట్లా పోతే మనకేం అనేవారు చాలామంది. వాడకం నూనె, పెట్రోలు, గ్యాస్ ఖరీదు పెరిగితే చెప్పండి మేడం, అవి మనకి మన పర్సనల్ బడ్జెట్ కష్టాలు, అంతేగాని ఎక్కడో యుద్ధం జరిగితేనో, ఖండరాంతాల్లో మంచు తుఫాన్లు కురిస్తేనో మనకి ఏమిటిట అనేవారు కొంతమంది. పోనీ ఇవన్నీ తెలుసుకుంటాం అనుకోండి, మనకేమిటి లాభం? ఒక్క పైసా జీతం ఇస్తారా మేనేజ్మెంటు? మరొక కొత్త డిగ్రీ ఇస్తుందా యూనివర్సిటీ? ఇలా మాట్లాడేవాడు సైన్స్ లెక్చరర్. ఇంకా నయం, కొత్త డిగ్రీ కూడానా? అదెందుకు 4 గీసుకోవడానికి? అసలే నేర్చుకుంది ఇలా మర్చిపోవాలని మనం చూస్తుంటే ఎవరికి కావాల్సింది విజ్ఞానం వగైరా ఇలా అనేవాడు జువాలజీ వెంకటరావు. అందరూ నవ్వేసేవారు. ఆ గాలిలో, ఆ నవ్వులు, నేర్చుకోవడానికి ఏదో వ్యతిరేకత, ఏదో సినిజం, మనకు అక్కర్లేనిది ఎవరికీ అక్కర్లేదన్న మనస్తత్వం, మనకు ఉపయోగపడింది ఎవరికీ ఉండక్కర్లేదన్న మొండితనం, మన అర్థం కానిది మరెవరికైనా అర్థం అవడం వల్ల గొప్పగా వారేం మారిపోరనే వితండవాదం,
ఇవన్నీ లీలగా నవ్వులో ప్రతిధ్వనించేవి పరిపూర్ణకి. కొంతమంది ఆమెలాంటి వాళ్ళకి కూడా. కానీ ఇంటా బయట కూడా ఇదే వాతావరణం అవడం వల్ల దీనికి భిన్నంగా మనుషులు ఉండొచ్చు, ఉంటారు అన్న జ్ఞానం కూడా తప్పేమో అనిపించేది. అటువంటి మనుషులు, పాత్రలు మహారచయితల పుస్తకాల్లోనూ, అక్షరాల్లోనూ ఊపిరి పూసుకుని బందీలైపోయారేమో అనిపించేది. కానీ అది నిజం కాదు అనిపించేలా వచ్చాడు తేజ. అతడు అవడానికి కంప్యూటర్స్లో మాస్టర్ డిగ్రీ ఉన్నవాడు, మేధావి, గొప్ప పాఠకుడు, చురుకైన కళ్ళతో, సన్నటి పెదవి విరుపుతో, స్పష్టమైన ఉచ్చారణతో అతను చాలామందిని ఆకట్టుకునేవాడు. తేజ వచ్చిన 6 నెలల్లోనే ఆ వాతావరణంలో చాలా చాలా మార్పు తేగలిగాడు. ఇది ఒక మనిషి వల్ల సాధ్యమా అనుకునే అవకాశం లేకుండా చేశాడు. ఈ మధ్యకాలంలో స్టాఫ్ రూమ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఏదో మంచి చర్చ, గొప్ప ఆలోచనలు వినిపించేవి. గదిలోకి వెళ్ళకుండా కుర్చీ లాక్కుని చేతిలో ఏదో పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తూ అక్కడే కూర్చుంది పరిపూర్ణ. స్టాఫ్ రూమ్ పక్కనే ఉన్న లైబ్రరీలో కూర్చున్నది. కానీ చెవులు మాత్రం వారి మాటల మీదే ఉన్నాయి. తేజ ఎదురుగా నిలబడి మాట్లాడడం కన్నా అతడి అభిప్రాయాలు, కబుర్లు పక్కచాటుగా వినడం చాలా సుఖం ఆమెకి. జువాలజీ డిపార్ట్మెంట్లో రమ ప్రేమ వివాహం, విచ్ఛేదం గురించి ఏవో కబుర్లకు వెళ్ళిపోయారు వాళ్ళు. రమ చాలా అవస్థపడుతున్నారండి, మనకు కనబడ్డారు, లాంగ్ లీవ్ అప్లై చేశారు, జాయిన్ ఎవరా అని అడిగితే నిస్సహాయంగా నవ్వేశారు ఎవరో అంటున్నారు. కానీ పెళ్లికి ముందు 3 ఏళ్ల పరిచయం వాళ్ళిద్దరిది. అంత ఆలోచన లేకుండా అతను సంవత్సరంలో మరో పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? చంటి పిల్లతో ఆవిడ పరిస్థితి ఏమిటి? వెంకట్రావు గారి గొంతు. తప్పేమిటా? తేజ్ అన్నాడు. ఉలిక్కి పడింది యువతలున్న పరిపూర్ణ. అదేం వాదన అసలు? అదేమిటి తేజ అలా అంటారు? అతను చేసిన ధర్మమా? రామారావు గారు గట్టిగా అన్నారు. ఏది ధర్మం, ఏది అధర్మం మాస్టారు? సరిగ్గా సంవత్సరం కలిసి బతకడం చేతకాని సంస్కారం ఉన్నవాళ్ళు ప్రేమించుకున్నాం అనడం ధర్మమా? తీవ్రంగా అన్నాడు తేజ. కానీ 3 ఏళ్ళు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు కలుసుకుంటూనే ఉన్నారు కదండి. కలుసుకుంటే అసలు మన చుట్టూ ఉండే మనుషుల గురించి మనలో ఎవరికి ఏమని తెలుసండి? ఎప్పుడు ఎదుటి వాళ్లకు ఎలా ఉంటే బాగుంటుందో అలా నటించడం వరకు తెలుసు మనకి. అదే కల్చర్ అని పేరు పెట్టుకుని బతికేస్తున్నాం. ప్రతి నిజాన్ని చూసే అనుక్షణం ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తాం. అయ్యో ఇలా జరిగిందేమిటి అని విచారిస్తాం. ఓహో, విచారం నటిస్తాం కాదు, అంతవరకే, అసలు ఆలోచించం. ఆలోచిస్తే నిజం మనకి తెలుస్తుందన్న భయం మనది. అది కాదు తేజ, నిజం అదే రామారావు గారు. అసలు మనం అందరం ఏదో ఒక కోడ్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఎవరో తయారు చేసిన వాటికి లొంగిపోయి బతుకుతున్నాం. అవునా? మనలో ఎవరి గురించి ఎవరికి ఎంత నిజం తెలుసు, ఎంత అర్థమైంది? మన అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, అక్కలు, మామయ్యలు వీళ్ళందరి గురించి మనలో మనకు ఒక ఊహ ఉంది. వాళ్ళలా ఉంటే బాగుంటుంది అని, మర్యాదగా ఉంటుంది అన్న మన ఆలోచన నిజంగా ప్రొజెక్ట్ చేసుకుని బతుకుతున్నాం. ఎప్పుడైనా నిజం బయటపడితే బుడుగులాగా బోల్డ్ అంత ఆశ్చర్యపోతాం. అతని ఎక్స్ప్రెషన్ మీద అందరు నవ్వేశారు. వేడిగా ఉన్న వాతావరణం కొంచెం చల్లబడింది. నా కాలేజీ రోజుల్లో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు గుంటూరు జరీ చీరలు, కళ్ళ నిండా కాటుగా, పెద్ద బొడితో కనబడేవారు. ఆవిడ డ్రెస్సింగ్ మాకు ఒక ఇమేజ్ ఇచ్చింది. మా స్నేహితుడు కూడా ఎప్పుడు ఆవిడ గురించి చెప్తూ, మా అమ్మ ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటుందిరా, చుట్టుపక్కల వాళ్ళంతా ఆవిడ కాళ్ళకి దండం పెడతారు, ఇలా చెప్పేవాడు ఎప్పుడు. ఒకసారి ఆవిడ కోసం ఇంటికెళ్తే ఆవిడ మార్నింగ్ షో నుంచి, సినిమా నుంచి వస్తూ కనబడ్డారు. అదేం తప్పు కాదు కదా తేజ. చా, తప్పేమిటి? ఆవిడ చెప్పింది ఒకటే, నాకు జ్యోతిలక్ష్మి సినిమాలు అంటే ఇష్టం అయ్యా, ఎవరు తీసుకెళ్ళరని ఇలా మార్నింగ్ షోకి చెక్కేస్తాను అన్నది పాపం. తేజ గొంతులో అల్లరి. హియర్ హియర్ ఎవరో తప్పట్లు కొట్టారు. తేజ మళ్ళీ ప్రారంభించాడు. నాకు మతిపోయి తేరుకుని ఆవిడని మరింత మాట్లాడించాను. ఆవిడకి మెర్లిన్ మెన్రో అంటే, ఎలిజబెత్ టైలర్ అంటే, చలన సాహిత్యం అంటే, ఇలా చాలా చాలా ఇష్టాలు ఉన్నాయి. వాటిలో ఆర్టిస్ట్ టింజ్ కన్నా విశృంఖలత మహా ఇష్టం ఆవిడికి. నేను నోరు తెరుచుకుని ఉండిపోయాను. నేను ఎందుకు షాక్ తిన్నానో తర్వాత అర్థమైంది నాకు. ఆమె మామూలుగానే ఉన్నారు, నేను ఆవిడ గురించి చేసిన ఊహల్లో ఉంది తప్పంతా. అప్పట్లో ఆవిడ నాకు ఎంత అర్థమయ్యారో ఆవిడ బిడ్డకు అంతకన్నా తక్కువే అర్థమయ్యారు. ఎందుకంటావు తేజ, మన లెక్కలే తప్పవుతాయి? ఆయన గొంతులో చాలా దుఃఖం. ఆ లెక్చరర్ గారు పంచప్రాణాలుగా పెంచిన డాక్టరేట్ చేయించాలనుకున్న కూతురు 6 నెలలు కాలేజీ ఎక్కొట్టి ఆ తర్వాత ఎవరితోనూ వెళ్ళిపోయింది. ఎందుకంటారేమిటి మాస్టారు? ఎప్పుడూ ప్రతి మనిషిని మన ఇమేజ్లోంచి ఊహించుకుని, చూసి సంతృప్తిపడి భయం లేదని అనుకుని బతుకుతాం. కొంచెం ఆలోచించినా, పరిగించినా నిజం తెలుస్తుందన్న భయం.
కానీ ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన షాక్ ఎక్కువ కారణం మనం ఫెయిల్ అయ్యామే అన్న బాధ. తేజ చదువుకునేటప్పుడు రామారావు గారు అతని లెక్చరర్. ఆయనంటే అతనికి విపరీతమైన గౌరవం. అది సరే తేజ, ఈ రమా మేడం ఇంత ఘోరంగా ప్రేమించాలనుకుని ఇలా అయిపోయిందేమిటి? ప్రేమ ఏమిటండి ప్రేమ? ప్రేమట ప్రేమ చాలా చాలా గొప్పది. అది లభించినంత కాలం ప్రేమిస్తున్నాం అనుకుని మభ్యపెట్టుకుంటూ ఒకరికొకరు మంచి వైపే చూపించకుండానే ప్రయత్నిస్తారు, నటిస్తారు. కర్మకారి పెళ్ళైతే ఒకరికొకరితో ఎంత తెలియనితనం ఉందో తెలుసుకుని భయపడతారు, బాధపడతారు. తప్పనిసరి అయితే భరిస్తారు, అంతే. కానీ రమకు చాలా సహనం ఉందయ్యా, సహనం. తేజ గొంతులో చాలా అసహనం. భరించడానికి సహనం అంటారేంటి మాస్టారు? అంతే, అది ఆడవాళ్ళకు ఉండవలసిన లక్షణంగా ఆపాదించి ఊరుకుంటున్నాం మనం. సహనం, త్యాగం ఈ రెండు పుట్టుకలతో వచ్చే గుణాలు కాదు, అవి పెట్టుడు గుణాలు. రమ భర్త మొదటి నుంచి ఇలాగే ఉన్నారు. కానీ ఆవిడ ఆయనలో మంచి గురించి మాత్రమే మనకు చెప్పేది, అంతే అన్నాడు తేజ. ఆలోచిస్తోంది పరిపూర్ణ. తన జీవితం వద్దన్నా గుర్తుకొస్తోంది. ఏమిటి పూర్ణ ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు? పలకరించింది హిందీ టీచర్. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది పరిపూర్ణ. క్లాసులు లేవా? లేదండి, ఇంటికి వెళ్ళిపోతాను. నాకు అంతే, చిన్నపిల్లకి జ్వరంగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వంట చేసుకోవాలి. విసుగ్గా ఉంది పూర్ణ ఈ జీవితం, నవ్వింది పూర్ణ. నీకేం తల్లి నవ్వుతారు? ఏ జంజాటం లేకుండా జీవితాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. మా బోటి వాళ్ళం ఇదిగో ఈ సంసారాల్లో చిక్కి ఎటు పోలేక. అదేం కాదు అన్నట్లు సన్నటి పెదవి పన్ను కింద బిగించి కళ్ళతో నవ్వుతూ తల అడ్డంగా తిప్పింది పరిపూర్ణ. అదొక హేళ. అంత టెన్షన్గా మాట్లాడుతున్న ఆమె టక్కున ఆపి, పూర్ణ నేను ఒక విషయం చెప్పనా, మీరు చాలా అందంగా ఉంటారంది. నవ్వేసింది పరిపూర్ణ. ఇంకా నయం, ఏదో మాట్లాడిపోయింది. ఆవిడ అందంగా ఉండడం లేదు మేడం, అందంగా అనిపిస్తుంది. అందంగా చాలా వస్తువులు ఉంటాయి, చాలామంది ఉంటారు. కానీ స్టాఫ్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడో ఆ మాటలు అనేశాడు అతను. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది పూర్ణ. తేజ గబాల్న తలదించుకుంది. ఏమిటి, అందంగా ఉండడం వేరు, అందంగా కనిపించడం వేరా? నా తండ్రే బాబు, నన్ను వదిలిపెట్టు, నాకు లెక్చర్ బెక్కు. ఈ విషయం మీద మరొక రోజు నా తలకాయ వాచేలాగా కబుర్లు చెప్తూ కానీ ఇవాళ పిల్లని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి నాయన, చదువుగా అనేసి కొట్టి పారేస్తూ నవ్వేస్తూ అంది హిందీ లెక్చరర్ శారద. ఆవిడకు తేజ్ అంటే చాలా అభిమానం. ఆమె రెండో కొడుక్కి కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆమె భర్త క్యాంపులో ఉన్నాడు. అయిన వాళ్ళెవరూ లేని ఆమెకి చాలా అందంగా నిలబెట్టాడు తేజ. నాకు 3 సొంత తమ్ముళ్ళు ఉన్నారు తేజ. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చానా, ఏం ఆశించి వచ్చానా అని ఆలోచిస్తారు వాళ్ళు. కానీ నువ్వు, సారీ మీరు అని హాస్పిటల్లో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అన్నది శారద. తన కొడుకుకి భయం లేదని తెలిసిన తర్వాత. ఏం పర్వాలేదు, నువ్వనే మాట ఎదుటి వాళ్ళని అంత తొందరగా అనలేము. నన్ను అనేశారు మీరు, నేను చాలా ప్రివిలేజ్డ్ క్లాస్ అనమాట, ఇక మీదట అలాగే పిలవండి అన్నాడు తేజ. ఆ రోజు నుంచి చిత్రంగా వాళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది. తేజ తెలివితేటలు, మాటల ధోరణంటే చాలా ముచ్చట ఆవిడకి. వాళ్ళిద్దరి వేళ కూడా మధ్య బోల్డంత చనువు, కనబడిన ఆప్యాయత ఉంటుంది. పున్న ఎలా ఇంటికి వెళ్తారు? నేను ఆటోలో దింపేనా? ఇవాళ బస్ స్ట్రైక్ కదా. తన పర్సులు సరంజామాలు సర్దుకుంటూ అన్నది శారద. వద్దు, మీకు అవుట్ ఆఫ్ వే అవుతుంది, నేను వెళ్ళిపోతానులేండి అంటూ ఆమెతో పాటు గబగబా బయటకు అడుగులేసేసింది పూర్ణ. ఎందుకో వెనక్కి తిరిగి చూసింది. వీపుకి ఏదో తగిలిన జలదరింపు. చేతులు కట్టుకుని ఆమె వెళ్తున్న వైపే చూస్తున్నాడు తేజ. గబగబా గేటుకు బయటకు వచ్చేసింది. ఆటోల కోసం ఎదురు చూస్తూ నిలబడింది పూర్ణ. ఆమె మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. రోడ్డు మీద కిటకిటలాడుతున్న జనం, ఎక్కడికో ఎందుకో చాలా ఉరుకులు పరుగుల మీద ఈ ప్రయాణాలు, గజిబిజి, అందరిలో ఏదో టెన్షన్. దారిన పోతున్న వ్యక్తిని చొక్కా పట్టుకుని ఆపి, ఏమిటయ్యా, ఏమిటి నీ టెన్షను, ఏమిటంతా పరుగులు ఉరుకులు, కొంపలు ముంచుకుపోయే పని ఏమిటి అసలు నీకు, తాపిగా హాయిగా వెళ్ళొచ్చు కదా అని నిలదీస్తే ఏం చెప్తాడో. తన ఊహకి తనే నవ్వుకుంది పరిపూర్ణ. ఏమంటాడా మనిషి, తనకు తోచిన కారణం తను చెప్తాడు. ఎవరి బుల్లి ప్రపంచంలో వాళ్ళ సమస్యలు, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. చిన్న అణువులు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ పరిభ్రమిస్తున్నట్టు ప్రతి మనిషి ఒక బుల్లి యూనిట్, ఒక చిన్న ప్రపంచం, ఒక గ్రహం. కానీ ఖగోళ శాస్త్రరీత్యా, జీవశాస్త్రరీత్యా ఏవి దేనికి అడ్డం రాకుండా ఒక లయలో, ఒక పద్ధతి ప్రకారం పరిభ్రమిస్తాయి. కానీ ఆ లయని పోగొట్టుకున్న మనుషులు, వాళ్ళ సమస్యలు ఇలా గజిబిజిగా
ఒకరికొకరు అడ్డం వచ్చి బాధలు పడిపోతూ ఉంటారు కాపలు. ఎవరో నలుగురు బస్ స్ట్రైక్ గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఎవరికి తోచిన ఆలోచనలు వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. దీని వెనకాల ఏ రాజకీయ హస్తం ఉందో, దీనివల్ల ఎవరికి లాభమో, వాళ్ళకు నిజంగా సమస్య పట్ల శ్రద్ధ కన్నా ఏదో ఒక కొత్త విషయం మాట్లాడడానికి దొరికిందని ఉత్సాహం. నిజానికి స్ట్రైక్ కారణం, స్ట్రైక్ పరిణామం ఈ రెండు అక్కర్లేదు ఈ జనానికి. కాన్వెంట్ పిల్లలు పాపం మొయ్యలేక పుస్తకాల సంచులు, హోంవర్క్లు, వాటర్ బాటిల్సు, భోజనం క్యారియరు మోసుకుని వెళ్తున్నారు. ఆ పసి చేతుల్లో అలసట, అలసిపోయి వాలిపోతున్న కళ్ళు, ఆ కళ్ళల్లో బస్సు లేకపోతే రిక్షానో ఆటోనో వాళ్లే మాట్లాడుకొని వెళ్ళాలన్న టెన్షను, భయం. తన కోసం పిలిచిన 2 ఆటోల్ని నలుగురు పిల్లల పరిస్థితి చూసి ఎక్కించి పంపించేసింది పరిపూర్ణ. వాళ్ళ లేత పెదవుల మీద బోల్డన్ని థ్యాంక్స్లు, ఆ పసి కళ్ళల్లో బోల్డంత హాయి. పావుగంట, అరగంట విసుగొచ్చింది ఆమెకి. ఏం చేయాలి? నడవాలి తప్పదు. దారిలో ఆడితే దొరికితే చూద్దాం. నడుస్తోంది ఆమె. ప్లాట్ఫారం నిండా గాజుల కొట్లు, స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ కొట్లే. నడిచే స్థలం లేదు. రోడ్డు మీద అదుపులేని ట్రాఫిక్. ప్లాట్ఫామ్ మీద ఇలాంటి కిటకిట. అరటిపళ్ళ బండి దగ్గర కాలి కింద ఏదో పడి జారి పడబోయి నెల్లదొక్కుంది పరిపూర్ణ. కాసేపటికి మనసు మొద్దుబారి అలవాటు ప్రకారం కాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. మళ్ళీ ఆలోచనలు. ఆవిడ అందంగా అనిపిస్తారు. తేజ మాటలు చెవిలో రింగుమంటున్నాయి. ఏమిటి తేజ? ఏమిటి ధైర్యం? ఎవరైనా ఏమన్నా అనుకుంటారన్న భయం కూడా లేదా? ఆ మాట తను అడిగితే అతని సమాధానం కూడా తెలుసు ఆమెకి. ఏమిటిట? రోజా పువ్వు బాగుంది, మంచి పెయింటింగ్ బాగుంది, పెన్నెల బాగుంది, సినిమా బాగుంది, ఇలా అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారా? అంతే ఇది కూడా. అదేమిటి, నేను అవన్నీ ఒకటేనా అని ప్రశ్నిస్తారా అని తెరకాసు ప్రశ్న. కాదు, మీరు ప్రత్యేకం అన్నానా మీరు విచ్చుకుపడతారు. అవునా కాదా? అంతే, మీరంతే అన్నానా మీ ఏగో హర్ట్ అయిపోతుంది. ఎందుకు వచ్చిన వాదం? ఆపేద్దాం అంటాడు నోరెత్తనీయుడు. అలా కాక, అయినా అలా మాట్లాడి ఉండకూడదు మీరు అని మరింత సాగదీస్తే విషయాన్ని సమస్యగా మార్చేసి, ఎందుకనిట మీరు ఆడవారు కాబట్టే, ఆ విషయం మీకు ప్రతి క్షణం గుర్తుంటుంది కాబట్టే, అలా ఎదుటి వాళ్ళ కాంప్లిమెంట్లు కేవలం నా స్త్రీయత్వానికే అని ముందు ఆడవాళ్ళు ఫీల్ అయిపోవడం ప్రారంభిస్తారు. మీకు మీరే కుంచుకుపోయేటంత పరిధులు వేసుకుని అందులోకి ఎదుటి వాళ్ళు అడుగుపెట్టేదాకా ప్రాణం తీసి, అదిగో నువ్వు వచ్చేసావు, నా స్వతంత్రం నా నుంచి లాగేసుకున్నానికి వచ్చావు అని పోట్లాడతారు. అసలు ఆడవాళ్ళ సమస్యలకు కారణం మీకు ఇప్పటికైనా అర్థమైందా మేడం అనేస్తాడు. పుళ్ళు మండిపోతుంది పరిపూర్ణకి ఇలా మాట్లాడితే. ఆ మొత్తం చర్చలో తప్పు మొత్తం తందైనట్లు చెప్పగల తెలియగలవాడు తేజ. ఎటైనా మాట్లాడి ఇబ్బంది పెట్టగలడు. ఇబ్బంది, అబ్బా అదే సరైన మాట. తనకు నిజంగానే ఇబ్బందిగా ఉంది. అతను ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఏదో కీచుకునేట్వని ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది పూర్ణ. చాలా స్పీడ్గా వచ్చి స్కూటర్ బ్రేక్ వేసి ఆపాడు తేజ. నడిచింది చాలు కానీ స్కూటర్ ఎక్కండి, ఇంటికి వెళ్దాం. అతను కనీసం స్కూటర్ను ఆపలేదు. గొంతులో ఆజ్ఞ. ఎదుటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో పెట్టడం అతని ప్రత్యేకత. అక్కర్లేదు, ఇంకెంత దూరం ఇబ్బందిగా అన్నది పరిపూర్ణ. ఇంకెంత దూరమా? కొలిచి చెప్పమంటారా? 5 మైళ్ళు నడుద్దామని. దొరికిన 2 ఆటోలు ఎవరి పిల్లలకో దానం చేసి సంఘసేవ చేసేస్తే మరి ఇంతే. రండి అంటే ఇందాకటి నుంచి తను ఫాలో అయ్యి జరిగిందంతా చూస్తున్నాడనమాట. తను తడబడిపోవడం, కాలు జారి పడిపోవడం, తను ఒకరు గమనిస్తున్నారన్న ఆలోచన రాగానే కచ్చగా అనిపించింది పరిపూర్ణకి. అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అసలు. అయినా ఇతని అధికారం ఏమిటా? నేను రాను మొండిగా అంది. రాకపోతే బలవంతంగా తీసుకుపోవాల్సి వస్తుంది. తెలుగు సినిమా స్టంట్ హీరోని చేయకండి నన్ను ప్లీజ్. చుట్టూ జనం, మీకేమో చుట్టుపక్కల మనుషుల అభిప్రాయాల మీద బోల్డ్ అంత కమిట్మెంటు. మర్యాదగా బయలుదేరితే బాగుంటుంది. పరిపూర్ణ గట్టిగా అరుద్దాం అనిపించింది నేను రాను అని. కానీ మాట్లాడకుండా స్కూటర్ ఎక్కింది. పరిపూర్ణ ఒద్దిగా కూర్చుంది. ఆమెకు ఆ స్కూటర్ ప్రయాణం చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అలవాటు లేక కాదు, కాలేజీకి తండ్రో అన్నో గారు రోజు దింపి తీసుకొచ్చేవారు స్కూటర్ మీద. కానీ అది మామూలు ప్రయాణం. ఇది ఒక అనుభవం. ఈ మనిషితో చాలా చాలా కష్టం. గుండెల్లో ఏదో గుబులు, భయం. అతను ఏం మాట్లాడకపోయినా టెన్షన్. ఆ ప్రయాణం మొత్తం మీద ఆమె ఆలోచిస్తున్న విషయం ఒకటే, ఎలా తప్పించుకోవాలి ఇతన్ని, ఎలా? సర్వం స్కూటర్ ఆగింది. ఉలిక్కిపడి చూసింది పరిపూర్ణ. ఇల్లు. చాలా చాలా థ్యాంక్స్ నాకు స్కూటర్ ఎక్కి నన్ను ఉద్ధరించినందుకు మేడం. 5 మైళ్ళు కనీసం అక్షరం మాట్లాడకుండా ప్రయాణం చేయించారు నా చేత. ఆమె వంక సూటిగా చూస్తూ బాధపడుతున్నట్టుగా అన్నాడు అతను.
సారీ అది కాదు, ఏదో చెప్పబోయి అతని కళ్ళల్లో నవ్వు చూసి ఆపేసింది పరిపూర్ణ. ఆ కళ్ళలో చిలిపితనం మోకరి. చాచా అలా ఓడిపోకూడదు, మీరు మాట్లాడుండొచ్చు కదా అనాలి కదా వెంటనే, నవ్వు దాచుకుంటూ అన్నాడు. అవును నిజమే. అంటే ఓకే, నేను అలా అనుంటే అనుమానంగానే అడిగింది పరిపూర్ణ. వద్దు అలా అనద్దు, మీరు సారీ చెప్పి ఎస్కేప్ అయిపోవడమే మీకు రక్ష. సన్నగా నవ్వుతూ అన్నాడు అతను. అర్థం కాలేదు ఒక పక్కన పరిపూర్ణకి. అడగకూడదనుకుంటూనే కుతూహలంగా అడిగింది. అవును మీరు మాట్లాడించవచ్చు కదా. సరే నా జవాబు వినండి. మీరు మౌనంగా అందంగా హాయిగా నా వెనకాల కూర్చుని ఉన్న నా అద్భుతమైన అనుభవాన్ని నేను మాటలతో ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. ఇష్టమైన వ్యక్తుల సాన్నిధ్యం దొరకడమే కష్టం. దొరికినప్పుడు ఆ అందమైన అనుభవాన్ని దాచుకోవడం తెలియగలవాడి లక్షణం. స్కూటర్ దిగడం మర్చిపోయి అవాక్కై చూస్తూ కూర్చుంది పరిపూర్ణ. ఏమిటి మనిషి? అతని గొంతులో ధ్వనించే తెగింపేదో ఆమెను భయపెడుతోంది. ఇంతలో బళ్ళో తెరుచుకున్నాయి తలుపులు. రేగిపోయిన జుట్టు, వాడిపోయిన ముఖం పెద్దగా ఆవలించుకుంటూ వచ్చి, వచ్చావా బావా, ఏమిటి ఇంత ఆలస్యమైంది అంటూ స్కూటర్ మీద నుంచి గబాలను తిరుగుతున్న పరిపూర్ణం చూసి కళ్ళు చిట్లించింది. నువ్వేమిటే బావ స్కూటర్ మీద వచ్చావు? ఎంత వంకరగా అనాలో అంత వంకరగా అన్నదన్నమాట. కంపరం పుట్టింది పరిపూర్ణకి. అన్నింటిలోకి ఇది మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. బస్సు స్ట్రైక్కి, ఆటో దొరకలేదు. తను సమాధానం చెప్పే స్థితిలో ఉన్నందుకు కచ్చగా ఉంది పరిపూర్ణకి. ఇంతకన్నా ఈ బలవంతు ఊరేగింపు కన్నా నడిచి వస్తే మరో గంటలో హాయిగా వచ్చేదేమో. అయిందా సంజయ్ అడగడం? ఆలస్యం అయితే నీకేమిటి బాధ? మరో అరగంట నిద్ర ఎక్కువ తీసుకుంటావు అవునా? ఏమిటిది? ఈ గాజు గ్లాసులు పొద్దునుంచి కడగనే లేదా? ఇంట్లో అడుగు పెడుతూనే అరవడం ప్రారంభించాడు తేజ. నిట్టూర్చి తన పోర్షన్ వైపు అడుగులు వేసింది పరిపూర్ణ. తాళం తీస్తున్న ఆమె చెవుల్లో ఆ వంకర ప్రశ్న రంగుమంటోంది. అవును నువ్వేమిటి బావ స్కూటర్ మీద వచ్చావు? ఆ ప్రశ్న అడిగిన మనిషి సులక్షణ, ఆమె తేజ భార్య. మీ సమస్యలు ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్